పవర్ ఎప్పుడు పర్మనెంట్ కాదు, ఎవ్వరికీ పర్మనెంట్ కాదు. విచిత్రం ఏంటంటే వేల పుస్తకాలు చదివిన వాళ్ళైనా సరే ఈ పవర్ చేతికి రాగానే ఈ సింపుల్ లాజిక్ని మర్చిపోతుంటారు. కొన్నేళ్లుగా ఓ జిల్లా మొత్తాన్ని చేత్తో ఆడించిన ఓ లీడర్కి ఈ మ్యాటర్ ఇప్పుడిప్పుడే అర్థమవుతోందంటున్నారు ఆయన సన్నిహితులు. అంతా మనదే అనుకున్న చోటే మాకు వాటా ఉందని పవర్ షేర్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోవడంతో ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నారట. ఎవరా లీడర్, ఆయన పవర్ ఎందుకు తగ్గిందో చూద్దాం. ఎక్కడైనా పార్టీల మధ్య గొడవలు, రాజకీయాలు ఉంటాయి. కానీ ఒకే పార్టీలోనే అంతులేని రాజకీయాలు, లీడర్ల మధ్య తీర్చలేని గొడవలు మాత్రం ఖమ్మం జిల్లాకే ప్రత్యేకం. ఇన్ని రాజకీయాల మధ్య మంత్రిగా తిరుగులేని పవర్ చెలాయిస్తున్నారు పువ్వాడ అజయ్. కొన్నేళ్ల పాటు అంతా బాగానే సాగింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు జిల్లా టీఆర్ఎస్ వర్గాలు. మంత్రికి పడని లీడర్లకు పార్టీ హైకమాండ్ అండతో మంచి పదవులు దక్కడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. తాజాగా రాజ్యసభ కోటా సీట్ల ఎంపికలో ఖమ్మం జిల్లా నుంచి ఊహించని విధంగా ఇద్దరికి రాజ్యసభ సీట్లు దక్కాయి. ఆశలు, ఆశావాకులతో సంబంధం లేకుండా జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్రకు, ఫార్మా వ్యాపారి పార్థసారథి రెడ్డికి కేసీఆర్ పెద్దల సభలో బెర్తులు కన్ఫర్మ్ చేశారు. ఇంతకంటే కొద్ది కాలం ముందే ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినప్పుడు జిల్లాకి చెందిన తాతా మధుకు పోస్ట్ ఇచ్చారు. ఈ పోస్టింగులు ఎట్లా ఉన్నా ఈ పదవులు వచ్చిన వాళ్లంతా మంత్రి అజయ్ తో గ్యాప్ ఉన్నవాళ్లే కావటం జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. హైకమాండ్ పనిగట్టుకుని మంత్రి రైవల్స్ కే ఎందుకు పదవులిస్తోందన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. (2018) ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వద్దిరాజు రవిచంద్ర వరంగల్ ఈస్ట్ లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత గ్రానైట్ వ్యాపారంపై ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో టీఆర్ఎస్ లో చేరారు. ఒకే పార్టీలోనే ఉన్న ఎందుకో మంత్రి అజయ్ కి రవిచంద్రకు గ్యాప్ కొనసాగింది. అప్పట్లో మంత్రి కేటీఆర్ టూర్ కోసం రవిచంద్ర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పువ్వాడ వర్గం తీసేయించింది. తర్వాత రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలోనూ వార్ నడిచింది. ఇది బాగా ముదరడంతో కేటీఆర్ ఇద్దరిని కూర్చోబెట్టి సమర్థించినట్లు తెలుస్తోంది. అయినా ఇంత పెద్ద పదవి రవిచంద్రకు వస్తుందని పువ్వాడ వర్గం ఊహించలేదని చెబుతున్నారు. అంతకు ముందు ఖమ్మం లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇద్దరు సీనియర్లు కావడంతో ఎవరు ఎమ్మెల్సీ అయినా ఆపై మంచి పదవి కూడా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కేటీఆర్ సన్నిహితుడైన తాతా మధుకు ఎమ్మెల్సీ దక్కింది. డిసైడ్ చేసింది హైకమాండ్ కావడంతో మంత్రి కూడా ఆయన్ను గెలిపించడానికి పనిచేయాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాతా మధు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కూడా కావటంతో ఆయన పట్టు మరింత పెరిగింది. ఈ పరిస్థితికి ఇప్పుడు రాజ్యసభ బెర్తుల వ్యవహారం తోడై మంత్రికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఖమ్మం జిల్లా పార్టీలో పెద్ద లీడర్ల గ్రూపులు ఎక్కువ కావడంతో ఓ ప్లాన్ ప్రకారమే మంత్రికి చెక్ పెట్టినట్లుగా జిల్లా నేతలు చెప్పుకుంటున్నారు. అజయ్ కి పదవి వచ్చాక గతంలో తుమ్మల, శ్రీనివాస్ రెడ్డి వర్గాల్లో అసంతృప్తితో ఉన్నవాళ్లంతా మంత్రి వెనుక చేరారు. ఇప్పుడు ఆయనకు కూడా బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. దీంతో నాయకత్వానికి దగ్గరి వాళ్లకు పదవులివ్వడం ద్వారా చెక్ పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. అసమ్మతి వర్గంగా ఉన్న వాళ్లను కొత్తగా పదవులు వచ్చిన వాళ్లు చేరదీస్తారన్న ప్లాన్ తోనే ఇదంతా చేశారని చెప్పుకుంటున్నారు. ముందు ముందు సీనియర్లు ఎవరైనా పార్టీ మారినా క్యాడర్ బయటికి పోకుండా వీరు అడ్డుకుంటారన్న ఆలోచన ఉందంటున్నారు. పార్టీ ఆలోచన వర్కౌట్ అవుతుందో లేదో గానీ ఒకరంటే ఒకరికి పడని టీఆర్ఎస్ గ్రూపులు మాత్రం ఎవరికి నచ్చిన కారణాలు వాళ్లు చెప్పుకొని సంతోషపడుతున్నారు.